హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అందరికీ. నేనైతే నవరాత్రులు చేసుకుంటున్నానండి. నాకు ఒంట్లో బాగుంది కాబట్టి ఈ నవరాత్రులన్నీ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అందుకనే నేను ఈ దసరాకి శరన్నవరాత్రులు చేసుకుంటున్నాను. సో నేను ఈరోజు అయితే మీకు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానండి, నేను కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను. దట్ ఏపీ పాసెస్ తీసుకున్నారు మా హస్బెండ్. సో చక్కగా వెళ్ళి వచ్చామండి. అది ఎలా వెళ్ళాను ఏంటనేది మీకు చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, ఎంట్రన్స్ దగ్గర నుంచి వినాయకుడి గుడి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఆపేశారండి నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే. మేమైతే పున్నమి ఘాట్ వైపు నుంచి వెళ్ళాము. అసలు విజయవాడ మొత్తానికి లైట్ సెట్టింగ్ చేశారు. అస్సలు ఎక్కడ స్పేస్ లేనంతగా బాగా చేశారంటే డెకరేషన్ ఈసారి అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ది బెస్ట్గా అనిపించింది. అసలు ఆ గుడి చూస్తుంటే ఎక్కడ లేని పాజిటివ్ వైబ్. అస్సలు నాకైతే వెంట్రుకలు నిక్కబడుస్తున్నాయండి. అసలు ఎంత బాగుందండి, ఎంత కళగా ఉంది. అసలు విజయవాడని నేను ఇంతగా ఎప్పుడు చూడలేదు. పుట్టి పెరిగి ఇక్కడే పెళ్లి చేసుకుని ఉన్నాను కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదండి. ఎంత బాగా అనిపించింది ఇయర్ నాకు. అది కూడా నేను పిల్లలిద్దరితో కలిసి చక్కగా వెళ్ళొచ్చాను. అది కూడా అమ్మవారిని ఎంత బాగా దర్శించుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. చూస్తూ ఉండండి అసలు ఎంత బాగా అనిపించిందో. మాకైతే ఎలాగోలాగా వెళ్ళి వచ్చేయడానికి అవకాశం ఉంది. కానీ చాలామంది అండి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది. ఫుల్ క్రౌడ్ అండి. అందులో మూలా నక్షత్రం రోజు అయితే మరీ క్రౌడ్ ఉంటుంది. మేము శనివారం వెళ్ళామండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా సండే ఇంకా మండే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే పిల్లలతో వెళ్ళాలి. అది విఐపి పాస్ అయినా ఏ పాస్ అయినా సరే. అస్సలు విఐపి పాస్ వాళ్ళకి కూడా చాలా టైం పడుతుందండి వెళ్ళడానికి. నార్మల్ వాళ్ళైతే ఇంకా అక్కడ రోడ్డు పైనుంచి క్యూ కట్టాల్సి వస్తుంది. చాలా బాగా అస్సలు ఫెసిలిటీస్ అయితే చాలానే చేశారు. కానీ వెళ్ళి రావడానికైతే ఇబ్బందిగానే ఉంటుంది. కూర్చోవాలి, ఆ లైన్లో నుంచోవాలి. కొంచెం ఏజ్డ్ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకనే చూసుకుని వెళ్ళండి. మేము వెళుతున్న దారిలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు చూడండి. అంటే అందరికీ చూపిస్తూ ఊరేగిస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళింది లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజు. ఆ అమ్మవారిని ఊరేగిస్తూ ఉన్నారు. మేము చూసాము, దర్శించుకున్నాము. చూడండి ఎంతమంది క్రౌడ్. అస్సలు బాగా జరిగింది. అసలు ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. అసలు డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది. లైట్ సెట్టింగ్ అయితే ఇంకా ఎక్సలెంటే, చెప్పుకోక్కర్లేదు. ఎవరు చేశారో కానీ చాలా బాగా అద్భుతంగా చేశారు. అమ్మవారి గుడి మొత్తాన్ని ఇంకా ఫుల్గా కవర్ చేశారు. నాకైతే లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. విజువలైజ్డ్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదైతే నాకు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్ దగ్గర ఇది పున్నమి ఘాట్ అండి. అదిగో చూడండి, వీడియోలో కూడా మీకు క్లిప్లో కనిపిస్తుంది పున్నమి ఘాట్ అని చెప్పి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ నవరాత్రుల విజువల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. అది పోస్టర్ రూపంలో ఉందండి. చూడండి, బ్యానర్ రూపంలో విజువలైజ్ చేసి చూపించారు. మాకైతే చాలా బాగా నచ్చింది. వెల్కమ్ టు విజయవాడ ఉత్సవ్ అని ఉంది. ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ బాల త్రిపుర దేవి అవతారం, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, కాత్యాయని దేవి, లలిత త్రిపుర సుందరి దేవి, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం, చండీదేవి, అలా మొత్తాన్ని కవర్ చేశారండి. ఈ నవరాత్రులు అందరూ చల్లగా ఉండాలని కోరుకున్నానండి నేనైతే. చూడండి ఎంత బాగున్నాయో. నేను అసలు కళ్ళు అసలు చూడలేకపోతున్నానండి. ఇంత అద్భుతాన్ని అసలు ఎప్పుడు నేను చూడలేదు అన్నట్టుగా ఉంది. అసలు ఎంత చూసినా తనివి తీరట్లేదు. అసలు నాకైతే అసలు ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాను. ఎన్ని వండర్స్ లాగా ఉంది. ఒక విజయవాడలోనే ఒక నవరాత్రులకి ఇంత బాగా అసలు ఎప్పుడు నేను చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అనిపించింది. ఎప్పుడూ వస్తాను కానీ ఈసారి నాకు చాలా మనసుకు తృప్తిగా ఆనందంగా అనిపించింది. మా పిల్లల్ని చూడండి, నేను
అమ్మవారి దగ్గర ఫోటో తీయమని దింపుతున్నాను. వాళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు. బట్ చాలా బాగా అనిపించింది. ఇద్దరు అమ్మాయి చూడమంటే చూడట్లేదండి ఫోటోకి, స్నాప్కి. ఆ తర్వాత నేను మా అబ్బాయి ఒక టెంట్ దగ్గర కూర్చున్నాం. అదే విఐపి పాసెస్ ఇచ్చే వాళ్ళ దగ్గర కూర్చున్నాము. అక్కడికి ఒక వ్యాన్ కానీ కార్ కానీ ఇస్తారండి. అక్కడ నుంచి వాళ్ళే పైకి, గుడి పైకి వరకు మమ్మల్ని తీసుకెళ్తారు. ఇదిగోండి మాకు వ్యాన్లోకి ఎక్కించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మేము గుడికి పైకి, కొండపైకి వరకు మమ్మల్ని తీసుకెళ్ళి దింపేశారు. అక్కడి నుంచి మేము చక్కగా వెళ్ళిపోయాము. వెళ్ళి ఒక 10-15 మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. బట్ ఆ లోపల కూడా నేను మొత్తం చూపించడానికి వీడియో తీశాను. ఈసారి ఫోన్స్ అలౌడ్ అండి, ఎందుకో తెలియదు కానీ నవరాత్రులు కాబట్టి ఫోన్స్ అయితే అలౌడ్. చూడండి డెకరేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పాను. డెకరేషన్ కానీ అస్సలు ఆ లైట్ సెట్టింగ్ అయితే ఇంకా వావ్ అండి. చూడండి చాలామంది ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. అసలు విఐపీలు కూడా వస్తున్నారు చాలామంది, రాజకీయ నేతలు వాళ్ళు, ఇంకా సెలబ్రిటీస్ చాలామందే వస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ చేసి మరి పంపిస్తున్నారు. మేమైతే లోపలండి, ఇదంతా నేను వీడియో తీస్తుంది అయిపోయింది. దర్శనం దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే అలవ్ లేదు. దర్శనం అయిపోయింది చక్కగా. ఒక 5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. నాకైతే మొత్తం చుట్టూ తిరిగి రావడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. ఆ 15 మినిట్స్లో మేమైతే చూడండి మీకు ఏం చూపిస్తున్నాను, గోపురాన్ని చూపిద్దామని ఇటువైపు వచ్చాము. నేను గోపురాన్ని చూపించి నేను అక్కడైతే ఫోటోలు అయితే దిగాము, వీడియోస్ అయితే దిగాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు మెరిసిపోతుంది ఆ గోపురం అయితే. ఆ లైట్ సెట్టింగ్ వల్ల దేని వల్ల తెలియదు, ఆ అమ్మవారి వల్ల తెలియదు. అసలు ఆ గోపురాన్ని కళ చూస్తుంటే ఇంకా ముచ్చటేసింది. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని చక్కగా దర్శించుకొని హాయిగా సంతోషంగా మేమైతే తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయామండి. చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వీడియో తీశాను. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఒకటి మర్చిపోయాము, ప్రసాదం అంటే లడ్డు. అమ్మవారి లడ్డు తీసుకుని